34వ రాజ్య జ్యోతి సద్భావన యాత్ర గురువారం రాత్రి హైదరాబాద్కు చేరుకుంది. హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో యాత్రికులు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కంది శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం రాత్రి ప్రజా సేవా భవన్లోని యాత్రికులకు బస్సా భోజన వసతి ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయ ఆవరణలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో యాత్రికులు పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. రాజీవ్ జ్యోతి యాత్ర చైర్మన్ ఆర్ దొరై ఆధ్వర్యంలో గత 33 ఏళ్లుగా సద్భావన జ్యోతి యాత్ర కొనసాగుతుందని యాత్రికులు తెలిపారు. 150 మంది కర్ణాటక కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి 34వ జ్యోతి యాత్ర తమిళనాడులోని శ్రీ పెరంబుదూరు నుండి ఈ నెల 9న ప్రారంభమైందని 19న ఢిల్లీకి చేరుకుంటుందని అన్నారు. అక్కడ వీర్భూమి వద్ద ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ లాంటి ఏఐసీసీ పెద్దలు జ్యోతిని స్వీకరించి రాజు సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారని అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా జాతీయ సమైక్యత కోసం యాత్ర సందేశిస్తున్నట్లు తెలిపారు. ఇక అనంతరం మాజీ ఎంపీ సోయం బాబురావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి పోచారెడ్డిలతో పాటు పట్టణ కాంగ్రెస్ శ్రేణులు రాజీవ్ జ్యోతిని దర్శించి హైదరాబాద్ నుండి యాత్రికులకు వీడ్కోలు పలికారు. రాజు సద్భావన యాత్ర తీసుకొని ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసినటువంటి మా కాంగ్రెస్ యువసేనకు పెద్దలకు దొరై స్వామి గారికి, శ్రీనివాస్ గారికి అందరికీ నా యొక్క స్వాతంత్ర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జ్యోతి కార్యక్రమం కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా పెద్దలు మన మాజీ ఎంపీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు మహానుభావులు ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహానుభావులు ఎందరో మంది త్యాగం చేయడం జరిగింది దేశానికి. అదేవిధంగా మన తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మనే ఇవ్వడం జరిగింది. మేము ఈ మన రాజీవ్ గాంధీ జ్యోతి యాలపై ఎత్తుకొని రావాలంటే మన దేశంలో ఒక శాంతి కావాలి తెలిసిన. అదే శాంతి దానికి ఒక శక్తికి ఉంటుంది మన రాజీవ్ గాంధీ సాహెబ్లు ప్రధానమంత్రి అయిన సత్యమే మనకి మన దేశానికి అనేక కొడుగులు ఇచ్చినారు, కాంట్రిబ్యూషన్ ఇచ్చినారు. 18 ఏళ్ళకి ఓటు పవర్ ఇచ్చింది. అనేక జిల్లా పంచాయతీలో మనమంతా అందరికీ సరి సమానంగా శక్తి ఇచ్చినారు. మహతీ తంత్రజ్ఞానము, డిజిటల్ యాత్రే అదంతా ఇచ్చినారు మనకి తెలిసిన. మహిళా 33% రిజర్వేషన్ చేసి వాళ్ళని ఉగ్రగామిళ్ళు మానవ బాంబుల వాళ్ళని చేసింది. అందుకోసంగా అప్పుడు ఇంకా ఒక 34 ఇంకాను తయారించింది. కర్ణాటకల మొత్తం తెలంగాణ, తమిళనాడు అంతా చేరుకొని జ్యోతిని ప్రారంభిస్తారు. వాళ్ళు వంశము ఈ జ్యోతిలో ఉంది అని మేమంతా తెలుసుకున్నాము. అందరూ ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశానికి స్వాతంత్రం రావడానికి అన్ని పార్టీల కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ వీరులే పోరాటం చేయడం జరిగింది. దాదాపుగా అది లెక్కలేనంత నాయకులు కూడా, గొప్ప గొప్ప నాయకులు కూడా ఆనాడు మరి స్వాతంత్రం కోసం పోరాటం చేస్తేనే ఈరోజు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే అది కాంగ్రెస్ పెట్టిన భిక్షాన్ని కూడా సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు భారతదేశంలో ఒక 140 కోట్ల మంది కూడా